ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మిస్టరీ వీడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. బీజేపీ కోర్ కమిటీలో ఫడ్నవీస్ ను శాసనసభ పక్ష నేతగా సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించారు. మరికొద్దిసేపట్లో బీజేపీ నేతలు అధికారంగా ప్రకటించనున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మిస్టరీ వీడింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. బీజేపీ కోర్ కమిటీలో ఫడ్నవీస్ ను శాసనసభ పక్ష నేతగా సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్ ప్రతిపాదించారు. మరికొద్దిసేపట్లో బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ ఫోన్లైన్ అందించి సిద్ధంగా ఉన్నారు. ఎస్ అశోక్, చెప్పండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై మిస్టరీ వీడినట్లు చూస్తున్నాం. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? సో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారు చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ అధిష్టానం చాలా మల్లగుల్లాలు పడిన తర్వాత ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలుస్తుంది. సో పార్టీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును కొంతమంది నేతలు ప్రతిపాదన చేశారు. దాదాపు ఆయన పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ రోజు లేదా రేపు ఆయన పేరుని వెల్లడించే అవకాశం ఉంది. సో గత వారం 10 రోజుల నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం అయితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఉంటే బాగుంటుందని దానిపైన కసరత్తు చేస్తూనే వస్తుంది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా అయితే ఏక్నాథ్ షిండే ఉన్నారు. సో మొన్నటి రీసెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 138 సీట్లు సాధించింది. కాబట్టి బీజేపీ అభ్యర్థి ఈసారి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే అనే అవగాహనకు అందరూ వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏక్నాథ్ షిండేను కూడా బుద్ధిగించారు. ఏక్నాథ్ షిండే కూడా మంచి పోర్ట్ఫోలియో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి పొజిషన్ లో ఇస్తామంటూ ఆయనకు సంజాయించినట్టు తెలుస్తోంది. సో గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అప్పుడు ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సో అప్పుడు ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. సో కాబట్టి ఈసారి ఫడ్నవీస్ కి ఇవ్వాలనే ఆలోచన అయితే అటు బీజేపీ కేంద్ర నాయకత్వానికి పార్టీలోని అందరూ సీనియర్ నాయకులు కూడా అదే అంటున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి మాత్రము దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతా ఓకే అయితే ఈ రోజు సాయంత్రము లేదా రేపు ఉదయం ప్రకటిస్తారు పేరు. సో రేపు మధ్యాహ్నం తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. బీజేపీ నేతలు అధికారికంగా ప్రకటించున్నారు. బీజేపీ హైకమాండ్ ఖరారు చేయనున్నారు. ఎస్ఎస్ఎక్ మనం చూసుకోవచ్చు. మరి ఎన్ని గంటల లోపు బీజేపీ నేతలు అధికారికంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేయనున్నారు? ఈరోజు ఖచ్చితంగా పేరు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సాయంత్రం వరకు పేరు ఖరారు చేసిన తర్వాత రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల ఫలితాలు వెలువడే 10 రోజులు కావస్తుంది. కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా ఏర్పాట్లు కాలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం అత్యవసరంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఖరారు చేస్తారు దేవేంద్ర ఫడ్నవీస్ ని. తర్వాత రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ అశోక్.